రాష్ట్రంలో మిర్చి రైతులైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి ఏదో రైతులకు తన బాసట తెలిపినట్టుగా అక్కడ హడావిడి చేసి చివరకు ఆ రైతులకు నష్టం చేసాడు. అక్కడ కొన్ని మిర్చి టిక్కీలు కూడా పోయాయి అనుకోండి, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో బలం ఉంది. స్టిల్ నేటికి జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో బలం ఉంది. కానీ కేంద్రం మీద మాత్రం ఈ మిర్చి ధర పెంచేందుకు కానీ లేదా కనీస మద్దతు ధరకు కేంద్రం సహకరించేందుకు కానీ జగన్మోహన్ రెడ్డి తన ఎంపీల చేత పార్లమెంట్లో ఒక్క మాట మాట్లాడించాల. కానీ ఇక్కడ రైతులను మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. పార్లమెంట్ కేంద్ర మంత్రులతో పాటు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి మంత్రులతో పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు కూడా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళి ఇదే సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడి, ఆయన సమయానికి అందుబాటులో లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడారు. ఆ తరువాత ఆ మంత్రుల బృందము అలాగే ఎంపీలందరూ కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోలు ధరకు ఉత్పత్తికి ధరకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వమే 100% భరించాలి. దాదాపుగా 75% పంటకైనా సరే బాసటగా నిలిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి స్వయంగా చంద్రబాబు గారు చెప్పడం, ఆ తర్వాత కేంద్ర మంత్రులు కూడా చెప్పడం జరిగింది. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి కూడా కొంత సానుకూలంగానే స్పందించారు. ఇప్పటికే దీనికి సంబంధించి జరిగినటువంటి మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమర్పించాల్సినటువంటి కాగితాలన్నీ కూడా ఇచ్చామని కూడా కేంద్ర మంత్రికి అయితే గుర్తు చేయడం జరిగింది. మొత్తంగా మిర్చి రైతులకు న్యాయం చేయడం కోసం కూటమి ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. స్వయంగా చంద్రబాబు గారే ఢిల్లీ అసలు వెళ్ళిన పని వేరే, ఆయన ఈ పని మీద వెళ్ళరా, కానీ వేరొక పని మీద వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రంలో రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని వెనువెంటనే కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళితే ఆయన లేకపోతే కేంద్ర మంత్రి పేషీ నుంచే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి కేంద్ర అధికారులను కూడా పక్కన పెట్టుకుని వెనువెంటనే రైతుల సమస్యను ఆ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళటం, ఆ మంత్రి కూడా ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు గారితో కానివ్వండి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్తో కానివ్వండి, వీరందరితో కూడా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడటం రాష్ట్ర రైతులకు భరోసా కల్పించేందుకు కొంత హామీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పనిచేసే ప్రభుత్వానికి మాటలు చెప్పే వారికి ఉన్నటువంటి తేడా ఇది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మిర్చి రైతులు కనీస మద్దతు ధర దక్కల. ఇప్పుడు 13,600 వస్తుంది వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డి 7,000 రూపాయలకు ప్రత్యేక జీవో ఇచ్చాడు. 7,000 ఎక్కువ, 13,000 ఎక్కువ, దాదాపు రెట్టింపు వస్తుంది ఇప్పుడు. కానీ 7,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి రైతుల కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళలేదు, కేంద్రాన్ని ఆదుకోవాలని కోరను కూడా కోరలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీస్ వేరే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీస్ ఏంటి? ఆ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి అవినాష్ రెడ్డిని తప్పించడమో, లేదా అవినీతి అక్రమాస్తుల కేసులోంచి జగన్మోహన్ రెడ్డిని తప్పించడమో. జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీలన్నీ ఇవి ఉంటాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడదామేమో, రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్దామేమో, అలాంటివి జగన్మోహన్ రెడ్డికి ఉండవు. కానీ కూటమి ప్రభుత్వానికి కేసులతో పని లేదు, వాళ్ళు ఒకలా కాళ్ళు పట్టుకుని బ్రతిమాడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడతారు. వాస్తవానికి మిర్చి రైతు ఉత్పత్తి ధరకును ఇప్పుడు లభిస్తున్న ధరకు మధ్య వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. ఈ ధర ప్రకారం అయితే రైతులకు లాభం రాకపోగా నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. కాబట్టే ఈరోజు కేంద్ర సహకారం తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రం నుంచి కొంత సహాయం అయితే 100కు 100% అందుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అది 2,000, 3,000 అందుతుందా, 5,000 అందుతుందా, ఎంత అందుతుందా అనేది పక్కన పెట్టి మొత్తానికైతే ఆ మద్దతు అయితే లభిస్తుంది. దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు కేంద్ర మంత్రితో మాట్లాడారు. స్వయంగా ఆయన మినిస్ట్రీ నుంచే మాట్లాడారు. చూడండి, ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం నుంచే, ఆయన లేడు ఆ సమయానికి కార్యాలయంలో, ఆ అధికారులతో పాటు మనకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే రామ్మోహన్ నాయుడు. వీరిద్దరితో పాటు వీళ్ళందరూ కేంద్ర వ్యవసాయ శాఖకి సంబంధించిన అధికారులు. అలాగే లావు కృష్ణదేవరాయలు కూడా ఎంపీ ఇక్కడ ఉన్నాడు. ఆయన కూడా పాపం బలంగానే ఆ మిర్చి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కేంద్ర మంత్రులకు చాలా బలంగా విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫోటోనైతే మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం.
మిరప రైతులకు సాయం చేయండి. ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరించాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ అని చెప్పి రాశారు. మార్కెట్ జోక్యం పథకం కింద రాష్ట్రంలో మిరప రైతులకు సాయం చేయాలని చెప్పి కేంద్రాన్ని అయితే కోరారు. మొత్తం మిరప ఉత్పత్తిలో దాదాపుగా 75% మార్కెట్ ధర ఉత్పత్తి వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అందించాలని కోరారు. అంటే సాధారణంగా ఉత్పత్తి చేయడానికి సపోజు 16,000 17,000 అయింది అనుకోండి, దాని ఉత్పత్తి ఖర్చు. మార్కెట్ ధర ఎంత ఉంది? 13,000 ఉంది. అంటే మధ్య ఒక 3,000 వ్యత్యాసం ఉంది. ఉత్పత్తి ధరకును దీనికి మధ్య ఒక 3,000 4,000 వ్యత్యాసం వస్తుంది. సో ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ జోక్యం పథకం అని చెప్పి ఒక పథకం అయితే ఉంది. MIS అంటారు దాన్ని. సో ఆ పథకంతో ఈరోజు రాష్ట్ర రైతులను, మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు గారు అయితే కోరారు. సో అది కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఈ పూర్తి నష్టాన్ని సాధారణంగా అందులో కొంత రాష్ట్రం భరిస్తే కొంత కేంద్రం భరించవచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం భరించే అవకాశం లేదు కాబట్టి ఈ మిర్చి రైతుల వరకు మాత్రం కేంద్ర ప్రభుత్వమే దాన్ని భరించాలని చెప్పి చంద్రబాబు గారు అయితే విజ్ఞప్తి చేశారు. సో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి అయితే లేఖ రాశారు. దీని మీద కేంద్రం కూడా కొంచెం పాజిటివ్గానే స్పందించినట్టుగా తెలిసింది. అసలు ఎందుకు దీన్ని ధర తగ్గింది అనేది మనం పరిశీలిస్తే ఏపీలో ఈ ఏడాది 1.96 లక్షల హెక్టార్లలో మిరప సాగు చేయగా దాదాపుగా 12 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. కింటాని 2022-23లో 20,000, 23-24లో 20,000 ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం 13,600కి తగ్గింది. సో ఏంటి అసలు కారణం అంటే విదేశాలకు తగ్గిన మిరప ఎగుమతులు. సాధారణంగా ఎప్పుడైనా సరే మన ఎగుమతులకు డిమాండ్ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా రేటు కూడా పెరుగుద్ది, రైతులకు కూడా మంచి రేటు వద్ది. బట్ ఆల్రెడీ మన మిరప ఎగుమతులకు ఈ ఏడాది డిమాండ్ అనేది తగ్గింది, విదేశాలకు ఎగుమతి అనేది తగ్గింది. సో ఈ కారణంగానే ఇప్పుడు రేట్ అనేది కూడా కొంచెం పతనం అవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర సహకారాన్ని అయితే కోరారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇదే సమయంలో రాష్ట్రంలో మిర్చి రైతును కేంద్రం కొనాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి తేదేపా బృందం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రితో రామ్మోహన్ నాయుడు అలాగే లావు కృష్ణదేవరాయలు ఇద్దరు ఎంపీలు కూడా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోను కూడా చూడొచ్చు. గత ఏడాది చివరి త్రైమాసికంలో కురిసిన వర్షాల కారణంగా మిరప పంట తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు క్వింటాకు 11,600 చొప్పున చెల్లించి కేంద్ర ప్రభుత్వం మిర్చిని కొనాలని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే గతంలోనే జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ఇదైతే తీసుకోవడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇక కేంద్రం నుంచి ఎంత సహకారం వస్తుంది అనేది మనం చెప్పలేం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో కేంద్ర సహాయ సహకారాలు అయితే అడుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పాజిటివ్గానే స్పందించారు. రాష్ట్ర రైతులను ఆదుకోవటానికి హామీ ఇచ్చారని చెప్పి నిన్న ఢిల్లీ సందర్భంగా చంద్రబాబు గారిని విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా ఒక సమాధానంగా చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే ఆయన వెళ్ళింది ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ఆయన వెళ్ళినటువంటి కార్యక్రమం వేరు వాస్తవానికి. కానీ అదే కార్యక్రమం నుంచి ఎలాగా ఢిల్లీ వెళ్ళారు కాబట్టి అక్కడే కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి ఆల్రెడీ లేఖ రాశారు. కేంద్ర మంత్రులు వినతి ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు గారే కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి రాష్ట్ర రైతులకైతే న్యాయం చేయాలని కోరారు. ఇది కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఎంపీలు ఉన్నారు. సరే లోక్సభలో అంటే జగన్మోహన్ రెడ్డి బలం చచ్చిపోయింది, ఒకళ్ళిద్దరు ఉన్నారు అనుకోండి. బట్ రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి కొంత బలం ఉంది. మరి ఆ బలాన్ని ఉపయోగించి ఎందుకు మిర్చి రైతులకు న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేయలేదు? నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అదే బీజేపీతో అంటగాగిన విషయం అందరికీ తెలిసిందే కదా. బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డికి స్టిల్ నేటి వరకు కూడా. మరి ఎందుకు రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలంటే రాష్ట్రంలో మాత్రం రాజకీయం చేయొచ్చు, కానీ కేంద్రంలో ఉన్న తన ఎంపీలతో మాత్రం రాష్ట్ర రైతులకు న్యాయం చేయమని అడిగించండి. నిజంగా ఎక్కడ న్యాయం చేస్తే రైతులు బాగుపడిపోతాడు అనే అసూయ జగన్మోహన్ రెడ్డికి ఉండే ఉంటుంది. లేకపోతే నువ్వు ఇక్కడ ధర్నాలు చేసిన వాడివి, ఎక్కడ హంగామా చేసిన వాడివి, దీని ధర ఎక్కడ ఎవరివ్వాలి? కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. దానికి నువ్వు కూడా సపోర్ట్ చేయవచ్చు కదా. రాజకీయాలను పక్కన పెట్టి రైతుల కోసం కూటమి ప్రభుత్వం వెళ్ళినప్పుడు నువ్వు కూడా కలిసిరా. కూటమి ఎంపీలు కలిసినప్పుడు మీ ఎంపీలను కూడా పంపు, కేంద్రం దగ్గరికి, మంత్రి దగ్గరికి పంపు. సార్ రైతుల ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం చేయండి అని నువ్వు కూడా అడుగు. బలం చేకూరుతుంది కదా. మరి రాష్ట్రంలో మిర్చి యాటికి వెళ్ళిపోయి హంగామా సృష్టించడం ఎందుకు? పోనీ నీ జేబులో నుంచి రూపాయి తీసి ఇచ్చావా? ఇవ్వలేదు. పోనీ నీ హయాంలో ఇచ్చావా? ఇవ్వలేదు. నీ హయాంలో ఇచ్చింది 7,000 రూపాయలు. నీ హయాంలో ఇచ్చింది 7,000 రూపాయలు నువ్వే ఇచ్చావు, ప్రత్యేక జీవో.
జగన్మోహన్ రెడ్డి కేవలం ఓట్ల కోసం రాజకీయ డ్రామాలే తప్ప రైతుల మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు. కానీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మిర్చి రైతులకు న్యాయం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూల దృక్పథంతోనే సమాధానం వచ్చిన నేపథ్యంలో 100% మిర్చి రైతులకైతే మేలు జరుగుతుంది.